సో శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రధాన ఆలయాలలో కార్తీక శోభ కనిపిస్తోంది. భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తూరంగి శివాలయంలో విశేష అభిషేకాలు జరుగుతున్నాయి. శివాలయంలో కార్తీక సోమవారం రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. కార్తీక సోమవారం మూడో వారం కావడంతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివాలయాలన్నీ శివనామ స్మరణతో భక్తులతో పోటెక్కారు. ఉదయాన్నే పుణ్యస్థానం ఆశ్రయించి వేకువజాము నుంచి శివాలయాల్లో భక్తులంతా కూడా ఓ పక్క దేవుణ్ణి దర్శించుకునే పరిస్థితి కనబడింది. ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా శివాలయంలో ఉదయం నుంచి కూడా వేకువజాము నుంచి కూడా భక్తులంతా కూడా ఒత్తులు వెలిగించి అలాగే దేవుణ్ణి దర్శనం చేసుకునే పరిస్థితి కనబడింది. అయితే ఈరోజు ఇలాగే కాకినాడకు సంబంధించి కాకినాడ శివాలయాలు అలాగే ఉభయ గోదావరి జిల్లాలలో ఉన్న మురమల్ల ఈశ్వర స్వామి ఆలయం, సామర్లకోట భీమేశ్వర ఆలయం, ఈ ఆలయాలన్నీ కూడా భక్తులతో పోటెక్కిన పరిస్థితి కనబడింది. అయితే ఈరోజు కార్తీక సోమవారం మూడో వారం కావడంతో ఆలయాలు భక్తులతో అయితే క్రికెట్లాడితే ప్రస్తుతం వద్ద ఆలయ అర్చకులు వారిని అడిగి మరింత సమాచారం అడిగి చేసిన ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఈరోజు కార్తీక సోమవారం మూడో వారం కావడంతో ఆలయాలన్నీ భక్తులతో క్రికెట్లాడుతున్నాయి. వచ్చిన భక్తులకు ఎటువంటి సేవలు అందిస్తారు? శ్రీ పార్శ్వనాథ తురంగేశ్వర స్వామివారి దేవస్థానం తూరంగండి. ఇక్కడ స్వామివారికి ఉదయం 4 గంటల నుంచి అభిషేకాలు విశేషంగా జరుగుతుంటాయి. 12 గంటల దాకా తదుపరి కార్యక్రమాలుగా స్వామివారికి అలంకారం, సాయంత్రం ఆకాశ దీపోత్సవం, స్వామివారికి పంచహారతలు, తదుపరి భక్తులు తీర్థప్రసాదాలు వితరణ జరుగునండి. ఇక్కడ వచ్చేటువంటి భక్తులకి వస్త్రాలు మార్చుకోవడానికి కానీ, స్నానాలకు కానీ, దర్శనాలకు కానీ ఎటువంటి రంగాలు లేకుండా అన్ని రకాలుగా యువ గారు సౌకర్యాలు అరేంజ్ చేయడం జరిగిందండి. ప్రధానంగా శివాలయాలు ఉంటాయి, దాంతోపాటు ఈ శివాలయం కూడా ముఖ్య ప్రత్యేకత ఏంటి? ఇక్కడ క్షేత్ర స్థలపురం ఏమంటేనండి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసం చేసేటప్పుడు సీతాదేవి కోరికపై బంగారు మైలేని భద్రాచలం నుంచి తొమరుకుంటూ వచ్చి ఈ క్షేత్రానికి వచ్చేసరికి విసుజంది బాణం సంధించాను. పిమ్మట బ్రహ్మరాక్షుడు మారీచుడు నిద్రభూమి దాల్చి మరణించాను. బ్రాహ్మణ హత్యా పాప నివారణార్థం ఇది ఒక సముద్ర తీర ప్రాంతం అండి. తీర ప్రాంతంలో ఉన్న ఇసుకను పోగేసి శ్రీరామచంద్రమూర్తి స్వయంగా తాను చేతిలో దాని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకెళ్ళినటువంటి విగ్రహం అండి. చూసాం. అంటే ఇప్పుడు ఉదయం నుంచి కూడా భక్తులు క్రికెట్లాడుతున్నారు. అదే కార్తీక మాసంలో కార్తీక సోమవారం మూడో వారం కావడంతో ఉదయం నుంచి కూడా భక్తులకి ఎటువంటి అశోకం కాదు పూర్తి ఏర్పాట్లు చేశారు. అయితే ఈ కార్తీక సోమవారం భక్తులకి ఎంత ప్రగాఢ నమ్మకం? కార్తీక మాసం స్వామివారి ప్రీతిపాత్రమైనటువంటిది. అదే కాకుండా ఇవాళ ఉదయం 6 గంటల 11 నిమిషాల దాకా 6 నక్షత్రం ఉండడంతో భక్తులు విశేషంగా ఉంటారు అన్ని దేవాలయాలు కూడా. చూసాం కదా, ఓవర్లు అంటే కార్తీక మాసం మూడో వారం కావడంతో ఆలయాలన్నీ భక్తులతో పోటెక్కాయి. ఇటువంటి ఆపదలు చూసుకుంటే అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యంగా కూడా పూర్తి ఏర్పాట్లు చేశాము. అలాగే దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా అభిషేకాలు కూడా చేస్తున్నాము. అంటే ఈ శివాలయం ప్రత్యేకత ఎదుర కోనేరు ఎదుర వెనక శ్మశాన వాటికి ఉండడంతో దీంతో అంటే ఈ వచ్చిన భక్తులకి ఇక్కడ దర్శించుకుంటే వారు కోరుకున్న కోరికలు అన్ని తీరుతాయని చెప్పి ప్రగాఢ నమ్మకంతోనే భక్తులు వస్తారని చెప్పి ఆలయ అర్చకులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొంత తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో రాజేష్, న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.